పిల్లోడు ఏడ్చేది, అందుకే నేను వీడియో తీయను. ఎందుకంటే ఆ వీడియో మళ్ళీ చూసినప్పుడు నేను తట్టుకోలేను. కానీ డాక్టర్స్కి చెప్పాలి కదా పిల్లోడు ఎలా ఏడుస్తున్నాడో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వీడియో తీస్తా. ఈరోజైతే 2 సార్లు, అంటే ఒక స్టేజ్లో యాడ్ అవ్వడం, ఫస్ట్ స్టేజ్ నార్మల్గా, సెకండ్ స్టేజ్ కొద్దిగా హై, థర్డ్ స్టేజ్ అట్లా లాస్ట్ 4th స్టేజ్లో గుక్క పెట్టి, గుక్కతో పాటు ఇంకా ఎక్కువ పెట్టి, దాంతోపాటు ఊపిరి అన్నట్టు ఇలా తల ఇలా ఊపేసి అదొక రకంగా ఊపిరి అందినట్టుగా, వామిటింగ్ వచ్చినట్టుగా, లేదా గొంతులో అడ్డుపడినట్టుగా అట్లా ఒక రకంగా పెట్టేసి అట్లా చేసేసి దాని తర్వాత ఒక్కసారిగా కామ్ అయిపోతున్నాడు. కామ్ అయిపోయి కళ్ళులా పెట్టేస్తున్నాడు. ఒక్కరోజు ఒకసారి చేశాడు, ఇంకో రోజు ఇంకోసారి చేశాడు, ఈరోజు అయితే 2 సార్లు చేసేప్పటికి 4 సార్లు అట్లా. అది నేను వీడియో తీశాను, డాక్టర్కి ఆ క్లిప్ వరకు కట్ చేసి పంపించాను. నాకైతే చాలా బాధగా, చాలా ఏడిపోతుంది, నాకేం అర్థం కావట్లేదు అసలు. అంటే నార్మల్గా పిల్లలు ఆడవడం వేరు, గుక్క పెట్టడం వేరు, కానీ ఇది అలా కాదు. సమ్ ప్రాబ్లం ఏదో ఉంది. అంటే ఆ గుక్క పెట్టి ఏడ్చే దాంట్లో తనకి ఏదో ఇబ్బంది అవుతుంది. ఆ గుక్క పెట్టి ఏడ్చేటప్పుడు లాస్ట్ స్టేజ్లో తనకి ఏదో బ్రీత్ అందట్లేదు, తను ఏదో తట్టుకోలేకపోతున్నాడు, ఇలా అనేస్తున్నాడు, తను ఇంకా దాన్ని బేర్ చేయలేకపోతున్నాడు. వెంటనే అన్కాన్షియస్, నీరసం, శ్వాస వచ్చేసి అలాగా అయిపోతున్నాడు కాముగా. సో అది కరెక్ట్ కాదు. దేవుడు బేబీని ఇచ్చాడు, కానీ నేను ఒకటే కోరుకుంటున్నాను దేవుడికి, అట్లా గుక్క పెట్టి అలా బేబీ ఏడవద్దు అనేసి. ఆల్రెడీ 1 hour బట్టి ఏడుస్తున్నా, నాకేం అర్థం కావట్లా. రేపే రెయిన్బోకి అపాయింట్మెంట్ తీసుకున్నాము. యాక్చువల్లీ ఎల్లుండికి తీసుకున్నాం, మళ్ళీ రేపు తీసుకున్నాము. మామూలుగా ఏడుస్తారు వేరే, మామూలుగా ఏడవడం కాదు, గుక్క పెట్టి ఏడవడం కూడా కాదు, అంతకు మించి ఇంకా దారుణంగా ఏడుస్తున్నాడు. అది లాస్ట్ స్టేజ్. అలా చేసి ఒక్కసారిగా కామ్ అయిపోయి ఒక్కసారిగా సైలెంట్ అయిపోతున్నాడు. టెడ్డీని తీసుకురావడానికి అవి వెళ్ళిన రోజు ఇలాగే చేశాడు. అప్పుడు నా చేతుల మీదే ఉన్నాడు, ఇలాగ ఇక్కడ పెట్టుకుని ఇలా అన్నాను. అలా ఇదైపోయి ఇలా అనేసి ఒక్కసారి ఇలా కళ్ళు తేలేసి స్నానం చూస్తే నాకేం అర్థం కాల. అవి వచ్చాక చెప్తే అవికి అర్థం కాల, నాకు చెప్పడానికి రాల. నిన్న చేశాడు అలాగా, అప్పుడు అవికి అర్థమైంది. ఈరోజు చేశాడు 2 times. టెడ్డీ సౌండ్ తగ్గి ఉన్నా. టెడ్డీ తమ్ముడు ఇప్పుడు దాకా ఏడ్స్ పడుకున్నాను కదా, టెడ్డీ సౌండ్ తగ్గి. అయితే ఈరోజు 2 అవి కూడా అడుగుతున్నాడు పిల్లని, ఎందుకు అలాగే, ఎందుకు అనేసి. నాకు వాడిని చూస్తే ఒక గాజు బొమ్మలాగా, అంటే ఇలాగా చాలా డెలికేట్గా అనిపిస్తుంది. టెడ్డీ అప్పుడు కూడా ఫస్ట్ స్టార్టింగ్ 1 week నేను ఏడ్చాను. టెడ్డీని చూసి అమ్మా ఇంత డెలికేట్గా లేతగుండి సర్వైవ్ అవుతాడా లేదా, ముట్టుకోవాలి అలా. కానీ బుడ్డడు పుట్టినప్పుడు ఏమీ ఏడవలేదు. వేరే వాళ్ళు హార్ట్ ప్రాబ్లం అంటే తెలిసిన వాళ్ళు వేరే రీజన్స్ చెప్పారు. పాలు కక్కేస్తారు, వెయిట్ పెరగదు. పాలు ఏం కక్కట్లేదు, వెయిట్ ఈజ్ గుడ్. కానీ ఈ గుక్క పెట్టి ఏడవడం అనేది నాకు చాలా పెద్ద సమస్య అనిపిస్తుంది. నా ఏడుపుని ఇక్కడ ఆపుకున్నా, అందువల్ల నాకు ఇక్కడంతా ఊపిరి అన్నట్టు అనిపిస్తుంది. ఇన్ని రోజులు ధైర్యంగా ఉన్నా. హార్ట్ ఆపరేషన్ అయిన పిల్లలు చాలామంది బాగున్నారు కదా, మనకు నచ్చదు కానీ అది చేయించాలి కదా అని. కానీ వాడు అట్లా గుక్క పెట్టాడు, బాగా అనిపిస్తుంది. తమ్ముడు ఎట్లా గుక్క పెట్టి ఏడుస్తున్నాడు తెలుసా? ఎందుకు ఏడుస్తున్నావు? తమ్ముడు నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, అట్లా ఏడవకూడదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు?
అది వాడట్లేడు, భయం అవుతుంది. కాపేసి డాక్టర్కి చెప్తుంటే టెడ్డీ అంత మంచిది. టెడ్డీ అంత మంచిదంటే ఈవెన్ నేను కూడా టెడ్డీ ఇట్లా ఏడుస్తున్నా ఏదైనా నేను చేతితో కలుతుడాను, ఒక నాప్కిన్ ఏదో ఒకటి అంటే కొద్దిగా నీట్నెస్ ఏదో సంథింగ్ అంటే. కానీ తను అలా కాదు. ఇప్పుడు ఎన్నిసార్లు నేను ఎప్పుడు ఏడుస్తున్నా పాపం అంటే దగ్గర వచ్చి చేతితోనే పిలుస్తుంది. తను అలా అనుకోదు నా దగ్గర. తను నీట్నెస్ పాటిస్తుంది కానీ నా దగ్గర అట్లా అనుకోదు. ఎంత పట్టేసినట్టుందంటే ఏడుపు చూసా తమ్ముడు ఎట్లా ఏడుస్తున్నాడు బుక్కరొచ్చి. ఏడవడం వేరు, నార్మల్గా ఏడవడం వేరు. వాడు కుక్క పెట్టేసి ఊపిరి అందరూ ఇట్లా చేసి ఏడుస్తున్నాడు. నాకు భయం అవుతుంది. నాకు రోజు ఒక 3 days 4 days బట్టి థ్రోట్ ఇన్ఫెక్షన్, తర్వాత ఈవినింగ్ అవగానే ఫీవర్ వచ్చినట్టు బాడీ పెయిన్స్ లాగా అనిపిస్తుంది. నేను మెడిసిన్ వేసుకున్నా కానీ తగ్గదు. ఏంటో లిప్స్టిక్ పెట్టుకున్నట్టు వస్తుంది అంటే నాకు కూడా అట్లా వస్తుంది. ఎవరు పెట్టారో ఆప్షన్ ఇట్లా ఆప్షన్ చూడు. లిప్స్టిక్ లాగా చాలా వీడియోలో తీసుకుంటా. లిప్స్టిక్ లాగా వస్తుంది. నేను దేవుణ్ణి ఒక్కటే కోరుకుంటున్నా, నా బిడ్డకి బాబుకి మంచిగా ఉండాలి. అట్లా ఏడవద్దు. వాడు ఇంతకుముందుకు చెప్పా, వాడు ఏడిస్తే నాకు ఏడుపు వస్తున్నాను. వాడు ఏడవకుండా ఉంటే చాలా మామూలు ఏడుస్తారు, ఎప్పుడైనా గుక్క పెడతారు అదొకే. కానీ వీడు వేరే రకంగా ఏడుస్తున్నాడు. అది వద్దు అనుకుంటున్నాను. అయితే దేవుణ్ణి అదే కోరుకుంటాను. నాకు ఇంకేం వద్దు. వాడు హెల్త్ మంచిగా అయిపోతే బాగుంది అంతే చాలా.